హలో అండి. ఈరోజు మా ఇంటికి ఒక పార్సల్ అయితే వచ్చేసింది. ఈ పార్సల్ ఇటువైపు తిప్పి చూపాడు, ఎందుకంటే కలర్ కనిపించేస్తుంది కాబట్టి. ఈ పార్సల్ కోసము మా పాప చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకోసం అంటేనక ఈ క్లాత్ పెట్టే ముందే నేను ఒక డ్రెస్ కుట్టాలనేసి డిసైడ్ అయిపోయాను. ఆ డ్రెస్సు వేసుకోవాలి, నేను వేసుకొని శనివారం స్కూల్కి పోయి మా ఫ్రెండ్స్ కల్లా చూపించి మా ఫ్రెండ్స్ని అలా ఏడిపించేయాలి చూస్తే అనేసి అయితే అనుకుంటా ఉంది. అంటే మా పాప ఏది కొత్త డ్రెస్ కుట్టినా కానీ శనివారం రోజు ఇలా కలర్ డ్రెస్ కాబట్టి అది స్కూల్కి వేసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్స్కు అంటే వాళ్ళ ముందర చూపించాలనేసి అయితే ఇంకా ఉంటుంది. ఇంట్లో అయితే ఇంకా మళ్ళీ వేసుకోదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా వేసుకోపోయే కొత్త డ్రెస్ అన్నా అనుకో, ఏం వేసుకోవాలి మమ్మీ అంటే అది పండగనే సరే అట్నే అంటుంది. అదే డ్రెస్ పండగ రోజు తీసుకునే డ్రెస్ శనివారం వేసుకోవాలంటే ఉరుకు తీసుకొని పోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అది చూపించి నా డ్రెస్ మీ డ్రెస్ కన్నా బాగుంది అనేసి అనిపించుకోవాలనేసి. అలా అనేది అందరికీ ఉంటుందిలేండి. మీ బట్టల కన్నా మా బట్టలు మనకే ఉంది, మన పెద్దోళ్ళమైన కూడా చీర మంచి మా చీర కన్నా నా చీర బాగుంది అన్నట్టు ఫీలింగ్లో అంటాం, కానీ అది తప్పేం కాదు. ఇంకా ఈరోజు అయితే ఇంకా శనివారం అండి, పొద్దున 5 గంటలకే లేసాను నేను. 5 కూడా కాలేదండి, 4:40 ఎంత అయింది అంతే. ఇంకా లేసాను, మెలకు వచ్చేసింది. ఎందుకంటే మా పాప 8కే స్కూల్కి పోతుంది. ఇంకా 8కి స్కూల్కి పోతుంది కానీ నువ్వు 4:30కి ఎందుకు లేయాలక్క అంటారా? అదేం కాదు, శనివారం ఈరోజు శనివారం పూట పూజ చేసుకుంటాను. నాకు లేట్ అయితే పూజ చేసుకోబుద్ది కాదండి. పొద్దున్న లేస్తానే ఇంకా రెడీ అయిపోయి పూజ చేసుకుని తర్వాత అనేది వంట అనేది మొదలు పెడతాను. అందుకోసం అనేసి తొందరగా లేయాల్సింది అయితే ఇంకా వచ్చేసింది. ఇంకా తొందరగా లేచి మళ్ళీ ఇల్లు తుడుచుకొని, అంటే మా పాప ఆల్రెడీ అనేది ఇల్లు అనేది తుడిచేసిందండి నీట్గా అనేది. నేను మిషన్ కుట్టుకుంటా ఉండేది మా పాపనే అనేది తుడిచేసింది. అంటే శుక్రవారం నైటే తుడిచేసింది. కానీ నేను మళ్ళీ శనివారం పొద్దున అనేది ఇల్లు తుడిచేసి మళ్ళీ మాప్తో తుడిచేసి తర్వాత అనేది నేను రెడీ అయిపోయేకల్లా 6 అయిపోయింది టైము. ఇంకా 6 గంటలకు మళ్ళీ కొంచెం దేవునికి ప్రసాదం తయారు చేసి పూజ చేసుకున్నాక 7 అయింది. ఇంకా మా పాప అప్పటికి లేచి నీళ్ళు పెట్టించుకొని స్నానానికి అయితే మా పాప అట్లా అనేది ఈరోజు టైము తొందరగా లేచిందని నాకైతే నిద్ర వస్తూ ఉండేది పొద్దున్నే. కానీ మధ్యాహ్నం పడుకున్నాము అనుకున్నాను, కానీ బ్లౌజులు అయితే ఇంకా ఉన్నాయండి. జనవరి అయితే ఇంకా దగ్గరలోనే ఉంది కదా, జనవరి దగ్గరలోనే 4 రోజులు కూడా లేదండి టైము. జనవరికి 3 రోజులే ఉంది అంతే. ఇంకా జనవరి బ్లౌజులలో ఉన్నాయి, అందుకే ఆ బ్లౌజులు అన్నీ కుడతామనేసి అయితే ఇంకా పెట్టుకున్నాను. పొద్దున మా పాప 8 గంటలకు పోతే 8 గంటలకి పెట్టేసుకొని 9:30 కల్లా ఒకటి కుట్టేశాను. ఇంకొచ్చేసి తర్వాత బయటికి పోయానండి, కొంచెం పని వెనుక ఒక బ్లౌజ్ కుట్టేసి బయటికి పోయి మళ్ళీ వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ వంట చేసేసి మధ్యాహ్నానికి మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టాము. కుట్టినది 3 బ్లౌజులే, కానీ టైం అయితే 1:30, 2 అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అన్నం తినేసి పడుకోవడం అయితే ఇంకా పడుకుంటాను. గ్యారంటీగా అనేది 3 గంటలప్పుడు అనేది పడుకుంటానండి. 3 నుంచి 4:30 వరకు గ్యారంటీ, అంటే ప్రతిరోజు పడుకుంటాను. ఇంకా బ్లౌజులు చాలా ఎక్కువగా ఉంటుంది అనేది పడుకోవడం అయితే ఇంకా మానేస్తానండి. అది తొందరగా లేచినా కానీ లేట్గా లేచినా కానీ, లేట్గా అంటే ఇంకా ఏం లేదండి. ఎంతైనా 6 మన టైం కరెక్ట్గా 6 కల్లా లేచేస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఇంకా ఈరోజు కుట్టానండి. చూడండి ఎంత చిన్నగా, చిన్న పిల్లది లెక్క కదా, కానీ పెద్దవాళ్ళది ఇది. కానీ పాప అనేది సన్నగా ఉంటుంది. చూడండి ఇదైతే ఇంకా ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ అంటే ఇంక ఇక్కడికి వెళ్ళండి హ్యాండ్స్ అండి. ఇవి వచ్చేసి పైపింగ్ వేసాను, బ్లాక్ కలర్ శారీ మొత్తం ఇది అనేది పైపింగ్ వేసాను. ఇది వచ్చేసి బోట్ నెక్ది, బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ వచ్చేటట్టు అనేది పెట్టేశాను. ఇంకా హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్ అనేది ఇచ్చానండి. ఇక్కడ చూడండి రౌండ్ డైమండ్ షేప్ అనేది ఇచ్చేసాను. పైపింగ్ వేసిందని సరిగ్గా అనిపించట్లేదు అనుకుంటున్నా, కానీ నీట్గా వచ్చేసిందండి. ఇదైతే ఇంకా కొంచెం ఐరన్ చేసామంటే కనుక బాగా నీట్గా కనిపిస్తుందండి. మనకు ఇంట్లో కుట్టేటోళ్ళకు ఆడికాడికే డబ్బులు ఇస్తారు, మళ్ళీ ఐరన్ గేర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మా ఆయన మూతి పలరాలు కొడతారు, మిషన్ కుట్టిన డబ్బులు ఎవరు రూపాయి చేతికి ఇవ్వ కానీ కరెంటు బిల్లు అవి ఇవి కాల్చుకుంటా, ఇప్పుడే మిషన్ కరెంటు బిల్లు అలా కాలుస్తున్నావు, కాలు తొక్కు అంటుంటాడు. అందుకే ఎందుకు వచ్చానేసి ఇంకా ఏం లేదండి. ఇంకా ఈ బ్లౌజ్ కంటే నేను డబ్బులు, నా సెల్ ఎప్పుడు ఆఫ్ అవుతుంటుందండి. డబ్బులు అయితే ఈ సెల్కి అయితే నేను సెల్లు కన్నా ఈ బ్లౌజ్కి అయితే బోట్ నెక్ బ్లౌజ్కి 250 రూపాయలు అనేది తీసుకుంటానండి గ్యారంటీగా అనేది. అది ఎందుకంటే ఎక్కువ అమౌంటే పడుతుంది. దానికైనా ఫ్రిన్స్ కట్కైనా 250 రూపాయలు తీసుకుంటాను. ఇంకా నార్మల్ బ్లౌజ్కి అయితే తక్కువ తీసుకుంటాను. ఏమో లేండి, నేను మాట్లాడుతున్నట్టు మా పాప తొందరగా నీ వీడియో ఆఫ్ చేసుకుంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మమ్మీ, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అంటుంది. చాలా అంటే చాలా ఏం లేదులేండి, మా పాప రోజు వస్తానే కసువులు చేస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి భాషలు కడుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి టీవీ పెట్టుకుంటుంది, టీవీ చూసుకుంటా హోంవర్క్ రాసుకుంటా ఉంటుంది. గుడ్ గర్ల్ కదండి మా పాప, చాలా గుడ్ గర్ల్. కానీ నా మాట వినదు, నాన్న మాట మాత్రమే ఉంటుంది.
ఇది క్లాత్ అండి. ఇది క్లాత్ వచ్చేసి 300 చిల్లరే అన్నట్టుంది. 300 అనుకోండి అనుకుంటున్నాను నేను. నాకు దీని మీద రేట్లు చూసి అయితే అస్సలు రాదు. మా పాపకైతే తెలుసు. నిజంగా నాకు రాదండి. ఇది మా పాప అయితేనే కనుక్కుంటుంది. ఏడంతా కూడా తెలియదు. 400 చిల్లర అయితే పడింది. సారీ అండి, 300 ఏం పడింది. 200 చిన్న ఎంత పడింది నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా. క్లాత్ చూద్దాము. నేను క్లాత్ కొన్నాను అంటే ఆన్లైన్లో దానికి తగ్గ డ్రెస్ను ముందే డిసైడ్ అయిపోయి తర్వాత అనేది క్లాత్ అనేది కొంటానండి. ఇది వచ్చేసి 5 మీటర్లు అండి. అయితే క్లాత్ అయితే భలేంది ఫ్రెండ్స్, అంటే స్మూత్గా ఉంది. మా పాప కూడా కానీ నేనే కుట్టుకుంటా ఫ్రెండ్స్. ఇది ఎత్తినక మా పాపకి ఏం కుట్టాను. ఒక విషయం ఏంటంటే నేను కుట్టుకున్నా కానీ మా పాపకు సరిపోతాయి. నేను అంటే వీడియో కోసం నా సైజు పెట్టేసే మొత్తం డ్రెస్సులు అనేది కుట్టుతా. ఎందుకంటే నేను వేసుకొని చూపిస్తాను, ఆమె వేసుకొని వీడియో ముందుకు రమ్మంటే అసలు రాదు మా పాప అయితే కనుక. అందుకోసం అనేసి నా సైజే పెట్టి కుట్టుకుంటాను, కానీ ఆమె వేసుకుంటుంది. ఎందుకంటే కనుక మీకేమైనా అంత పెద్ద కూతురు ఉందా అక్క అనేది అసలు అడగకండి. ఎందుకంటే మా పాప హైట్ ఉంటుంది కానీ వయసు ఎక్కువ కాదు. నా చెల్లి ఆఫ్ అయిపోయింది. వయసు ఎక్కువ కాదు, హైట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నాన్న బాగా హైట్ ఎక్కువ, అందుకు వాళ్ళ నాన్న మాది హైట్ ఎక్కువ. ఏమంటే సన్నగా ఉంటుంది. ఇంకా కుట్లు వేయించుకోవడం తొడపడం అంతే. ఇది చూడండి భలేగా ఉంది. చాలా చాలా బాగుంది. మా పాప బాగా చూస్తుంది. వావ్, వాట్ ఏ బ్రిలియంట్. చాలా బాగుంది. తక్కువ అమౌంట్లోనే మంచిగా అయితే కనుక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి బాగా ఇద్దరికి అవుతుందండి తక్కువ అమౌంట్. దీనికి లైనింగ్ కూడా పిల్లలకి అయితే లైనింగ్ కూడా అవసరం లేదండి. బాగా కొంచెం క్లాత్ మందమే వచ్చేసింది, లైనింగ్ కూడా అవసరం లేదు. మీరు తీసుకోండి ఆన్లైన్లో. ఇది ఫ్లిప్కార్టా మీషోలో తీసుకున్నాను నేను. మా పాప పక్క నుంచి చెప్తుంది. మీషోలో అనేది తీసుకున్నానండి. క్లాత్ చాలా బాగుంది చూడండి, తీసుకోండి. నిజంగానే చాలా బాగుంది. సర్లేండి, మా పాప దగ్గర వచ్చాము వెనక తిడుతుంది నన్ను, ఏమ్మా నీదొక సుత్తి అనేసి. అందుకే బాయ్.